మన హైదరాబాద్‌లో ఉండే పెద్ద పెద్ద ఎలైట్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇలాంటి కంపెనీస్ కోసం చూస్తున్నారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా సైలెంట్‌గా స్టార్ట్ చేశారు. ఏంటి కంపెనీ? ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ పెరిగిపోయింది కదా అనిపిస్తుందండి. నేను ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. స్టాక్ మార్కెట్‌లో పెరిగిపోయిన తర్వాత అందరికి క్లారిటీ వస్తుంది. అబ్బా! ఎంత బాగా పెరిగిందో ఇలాంటి ఆపర్చునిటీస్ మనం మిస్ అయిపోయామని. ఇవాళ మనం మాట్లాడుకునే కంపెనీ గురించి ఇప్పుడు ఎవరికైనా ప్రస్తావిస్తే ఒకటి కంపెనీ పాస్ట్ ఏంటి ఇలా ఉంది అని అడుగుతారు. లేదు ప్రెజెంట్ ఆల్రెడీ పెరిగిపోయింది కదా అంటారండి. సో మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ వీడియోని ఒక సింపుల్ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దామండి. స్టాక్ మార్కెట్‌లో కొంతమందికి మాత్రమే పెరిగే స్టాక్స్ ముందుగా ఎలా తెలుస్తాయి? చాలా మందికి పెరిగిపోయిన తర్వాత మాత్రమే తెలుస్తాయండి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకిలా జరుగుతుందో? మీరు గమనించండి ఇది స్టాక్ మార్కెట్‌లోనే కాదు అండ్ మన లైఫ్‌లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారనుకోండి పెద్దగా పట్టించుకోం. కొన్ని మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాత యెస్ అని ఫీల్ అవుతాం. అలాగే ఎవరైనా కొత్తగా కేఎఫ్ పెట్టారనుకోండి, ఓసారి చూసి చూడనట్టు చూస్తాం. బాగా ఫ్లోటింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు దాని గురించి మనం కూడా ఆలోచిస్తాం. ఇది ముందే చూసాం కదా అని చెప్పి. సో ఎందుకిలా అవుతుంది అంటే జనరల్‌గా మనుషుల తాలూకా మెంటాలిటీ ఏంటి అంటే క్లియర్‌గా పాజిబిలిటీని నమ్మరు. ఖచ్చితంగా ప్రూఫ్ అయితే కావాలి. ఏదైనా సక్సెస్ అయిన తర్వాత దాన్ని మనం రికగ్నైజ్ చేస్తాం. మనం చిన్నప్పటి నుంచి ఇలాగే ప్రూఫ్ కావాలి అంటూనే మనం పెరగడం వల్ల స్టాక్ మార్కెట్‌లో కూడా ప్రూఫ్ కావాలనుకుంటాం. ప్రూఫ్ వచ్చే టైంకి స్టాక్ ప్రైస్‌లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో, ఇవాళ నేనొక స్టాక్ గురించి మాట్లాడతానండి. జస్ట్ ఒక కాఫీ కప్ పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది వినండి ఒకసారి. ఒక స్టోరీ అనుకోండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ ఒపీనియన్ చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ ఫస్ట్ కనబడగానే కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయండి. రిస్క్ చాలా ఎక్కువుంది అనిపిస్తుంది. కానీ ఆ రిస్క్ మనం ఎంత తీసుకోగలము? ఆ రిస్క్ తగ్గట్టు మార్కెట్‌లో పరిస్థితులు ఉన్నాయా లేదా? ఈ రిస్క్ తీసుకోవడానికి రివార్డ్ ఎంత వరకు ఉన్నది? ఇలాంటివి మనం ఒకసారి బేరీజ్ వేసుకొని లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మంచి రిటర్న్స్ వస్తాయండి. అండ్ ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న ఏ విషయం కూడా బై సెల్ రికమెండేషన్ కాదండి. మీ ముందుకి ఒక స్టోరీనైతే తీసుకొచ్చాను. ఈ స్టోరీ మీకు నమ్మడానికి బావుందా? అసలు నమ్మే పరిస్థితి మార్కెట్‌లో కనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ గడిచిన 30 ఏళ్లుగా బిజినెస్‌ని మారుస్తూనే వచ్చిందండి. ఒకసారి ఐటీ కంపెనీగా, ఒకసారి ఫార్మా కంపెనీగా, మరొకసారి టెలికాం కంపెనీగా అండ్ ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని కంపెనీస్‌ని టేక్ ఓవర్ చేస్తూ చాలా కన్‌ఫ్యూజన్ తీసుకొచ్చింది. పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ సడెన్‌గా మన హైదరాబాద్ నుంచి దీంట్లో కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా చిన్న చితక కాదు. 450,00,00,000 పైమాట ఇది. రీసెంట్ టైమ్స్‌లో గడిచిన 2, 3 ఏళ్లగా ఈ కంపెనీలో చాలా చాలా పెద్ద మార్పయితే వచ్చిందండి. ఇప్పుడు మీరే చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు కంటిన్యూయస్‌గా సంవత్సరానికి ఒకసారి కెరీర్ మారుస్తున్నారనుకోండి. వాళ్ళు ఎందులో సెటిల్ అవుతారు? నీ ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతాం. ఎందుకిలా మారుతున్నావు ఇన్ని సార్లు జాబ్‌లని గాని, లేదంటే స్ట్రీమ్స్ ఎందుకు మారిపోతున్నావు అంటారు. ఈ కంపెనీ కూడా అదే పరిస్థితి. బట్ ఫైనల్‌గా ఈ కంపెనీ ఒక పర్టిక్యులర్ స్ట్రీమ్‌లోకైతే వచ్చిందండి. ఇది మామూలు విషయం గాదు. సో, యాజ్ యూజువల్‌గా మనలాంటి వాళ్ళమందరూ కూడా ఇలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా అంటే అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దీంట్లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము అని అడుగుతారండి. కానీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఎలాగా? నెక్స్ట్ ఏం జరగబోతుంది? కంపెనీ పాస్ట్ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ కంపెనీలో ఏం జరుగుతుందనే విషయం గనుక మనం పట్టుకుంటే, ఇది ఎంత పెద్ద గ్రోత్ సెక్టార్‌లోకి వెళ్తుందో మనకు అర్థమవుతుంది. అయితే ఈ కంపెనీకి రిస్క్ లేదా? ప్రస్తుతానికి పరిస్థితి బావుందా? లేదు అంటే ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందా? ఇక తిరుగులేదా అంటే వీటికి సమాధానాలు అంత త్వరగా దొరకవండి. కానీ మార్కెట్‌లో ఏ స్టాక్ ముందుగా పెరుగుతుంది అని ఎలా ఐడెంటిఫై చేస్తారనే వాళ్ళు ప్రెజెంట్ ఏంటి? పాస్ట్ ఏంటి? ఆలోచించట్లేదు. అందరూ అడుగుతున్నది ఎస్పెషల్లీ మార్కెట్‌లో డబ్బులు సంపాదించే వాళ్ళు అడుగుతున్న క్వెషన్ ఒకటే. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం జరగబోతోంది? అసలు ఈ కంపెనీలో ఏం మార్పొచ్చింది? ఇది ఫర్దర్‌గా ఎలాంటి విషయాలకు దారి తీస్తుంది? వీళ్ళు కాన్సంట్రేషన్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఈ కంపెనీలో ఎలాంటి మార్పులొస్తున్నాయో తెలుసా అండి? ఫైనల్‌గా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ వైపైతే అడుగు పెడుతున్నారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీ వైపైతే వీళ్ళు పరుగులు తీస్తున్నారు. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపైతే వీళ్ళు కంప్లీట్‌గా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలోనే కాదండి, ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ గ్రోత్ ఫ్యూచర్ కంపల్సరీగా బావుంటుందనుకునే సెక్టార్‌లో వీళ్ళిప్పుడు చాలా స్పీడ్‌గా మూవ్ అవుతున్నారు. సో, ఇప్పుడు మనందరం అడగాల్సిన అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఈ హైదరాబాద్ కంపెనీ సడెన్‌గా ఎందుకు పాపులర్ అవుతుంది అంటే సమాధానం చెప్పుకున్నాం. కానీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ ఏముంటుంది అని చూస్తున్నారు. సో, కొన్ని వందల కోట్ల పెడుతున్న వాళ్ళు రూ. 5కి, రూ. 10కి నెలకి, 2 నెలలకి ఇన్వెస్ట్‌మెంట్ చేయరు.
సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, వీళ్ళు ఏ సెక్టార్‌లోకి, ఏ సెగ్మెంట్‌లో ఉన్నారో వాటిల్లో నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనే దానికి మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మిస్ అవ్వకుండా వినండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో సీసీటీవీస్ గురించి మాట్లాడుకుందామండి. సరిగ్గా 10, 15 ఏళ్ళు పోనీ 20 ఏళ్ల క్రితం మనకెవరికైనా ఐడియా ఉందా అండి? సీసీటీవీ కెమెరాస్ ఇంత విశ్వవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంటాయని, లేదు మ్యాండేట్ అయిపోతాయని. ఎక్కడో పెద్ద కంపెనీసు, లేదు అంటే ఎక్కడో సెక్యూరిటీ కావాలి బ్యాంకుల దగ్గర, ఇలాంటి వాటిల్లో సెక్యూరిటీ కెమెరాస్ ఉండాలి, సీసీటీవీస్ ఉండాలనుకున్నాం గానీ, ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్‌కి, ప్రతి షాప్‌కి ఇలా సీసీటీవీస్ వస్తాయని. అండ్ ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో గమనించారా? సో అంటే 10, 15 ఏళ్లలో సీసీటీవీ కెమెరాస్ మార్కెట్ ఎంత పెద్దదయిందండి. ఇప్పుడు అలాంటి సినారియో డ్రోన్స్‌లో మనకు వర్కౌట్ అవుతోంది. ఇవాళ మన భారతదేశానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు డ్రోన్స్ విషయంలో. బట్ ఇప్పటికే మనకి మార్కెట్‌లో బజ్ ఉందండి. ఇప్పుడు దుబాయ్, లేదు అంటే గల్ఫ్ దేశాల్లో చూడండి, డ్రోన్స్ మ్యాండేట్ అయిపోతున్నాయి. ఒక పెద్ద సంస్థ అయినా, ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ అయినా, అటామిక్ సెంటర్ అయినా, ఎయిర్‌పోర్ట్స్, బస్ స్టేషన్స్, ఆఖరికి గుళ్ళు, గోపురాలకు కూడా ఫ్యూచర్‌లో సెక్యూరిటీ కావాలి అంటే మెయిన్ మిసైల్స్ నుంచి కావాలి. ఇది వినడానికి అబ్బో! ఇది జరిగే పనా అనిపించొచ్చండి. 20 ఏళ్ల క్రితం మీ ఇంట్లో, మా ఇంట్లో లేదు ఒక అపార్ట్మెంట్‌లో సెక్యూరిటీ కెమెరాస్ పెడతామని అనుకున్నారా ఎవరైనా? ఇప్పుడు మన ఇండియా పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉందండి. రేపొద్దున్న మనకి ఏరోస్పేస్‌కి సంబంధించి, యాంటీ డ్రోన్ మిసైల్‌కి సంబంధించి ఫ్యూచర్ చాలా చాలా పెద్దదిగా ఉండబోతోంది. ఇది ఇవాల్టికి మనం ఆలోచించలేకపోతున్నాం కాబట్టే కంపెనీ గురించి క్లారిటీ ఉండట్లేదు మనకి. సో ఫ్యూచర్‌లో ఈ సెక్టార్ ఎంత పెరుగుతుందో ఆలోచించండి. నేను చెప్పింది ఎగ్జాంపుల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి వెళ్దాం అనుకుంటుంది కదా! దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత డిమాండ్ ఉంది అంటే, నెక్స్ట్ 10 ఏళ్లకు సరిపడా ఎంత కావాలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన కంపెనీలు లేవండి. డిమాండ్ రెడీగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇలా కొనుక్కెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి కంపెనీలు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు లేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అయితే ఉంది. కంపెనీలు లేవు. ఇప్పుడు ఈ కంపెనీ అలాంటి దిశలోకైతే వెళ్తుందండి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, ప్రపంచం మొత్తం మీద 17,000 కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్‌కి మాకు కావాలి అని చెప్పి ఆర్డర్స్ అయితే రెడీగా ఉన్నాయి. కానీ అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక డెకేడ్ పడుతుందండి. అంటే కంపెనీస్ అంటూ ఉంటే ఆర్డర్స్ రెడీగా ఉన్నట్టే. జనరల్‌గా మార్కెట్‌లో అన్ని కంపెనీస్ డిమాండ్ ఉంటాయా? ఉండవా? ఫ్యూచర్ బావుంటుందా? బావుండదా? అని ఆలోచిస్తూ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ చేస్తాయి. కానీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఎగ్జిస్టింగ్ డిమాండ్ ఆల్రెడీ 10 ఏళ్లకు సరిపడా ఉన్న సెక్టార్‌లోకి వీళ్ళైతే అడుగులు పెడుతున్నారండి. అందువల్ల కొంతమంది మాత్రమే దీని గురించి ఆలోచించగలుగుతున్నారు. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేది కూడా చిన్న చితకా కాదు. వందల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నారు. ఇదేది బై సెల్ రికమెండేషన్ కాదండి. స్టార్టింగ్‌లో ఒక క్వెషన్ అడిగాను గుర్తుందా? పెరిగే స్టాక్స్‌ని అందరూ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే, ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలండి. ఎవరైతే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారో, ఏ సెక్టార్‌లో గ్రోత్ ఫ్యూచర్‌లో ఉండబోతుందని తెలుస్తుందో, దానికి సంబంధించి ఏ కంపెనీస్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి, రెడీగా ఉన్నాయి, ఇలాంటివి మనం చూడాలి. స్టాక్ పేరు చెప్పగానే అందరూ కూడా ఇది ఎంత పెరిగింది, దాని పిఈ ఎంతుందని ఆలోచిస్తారు. కానీ ఫ్యూచర్‌లో ఇంకా ఎంత పెరిగే ఛాన్స్ ఉందనేది ఆలోచించలేరు. సో ఇవాళ నేను మాట్లాడుతున్న కంపెనీ పేరు సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండి. ఈ కంపెనీస్‌కి రిస్కులు లేవా? చాలా రిస్కులున్నాయి. ఈ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా బ్రహ్మాండంగా ఉంటుందా? ఎవరం చెప్పలేమండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంప్లీట్ 17,000 ఆర్డర్ బుక్ అంతా కూడా వీళ్ళకే వచ్చేస్తుందా? వీళ్ళకి రాకపోవచ్చు. కానీ వీళ్ళు ఖచ్చితంగా ఇందులో ఒక పెద్ద భాగంగా అయితే మారడానికి అవకాశం ఉంది. కంపెనీ వాల్యుయేషన్స్ మనకి రీజనబుల్ గా ఉన్నాయా? లేదు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఫ్యూచర్ గ్రోత్. ఇక్కడ మనం మాట్లాడేది కంపెనీకి కంపల్సరీగా ఫ్యూచర్‌లో ఆర్డర్ బుక్స్ వస్తాయా అంటే డిమాండ్ రెడీగా ఉంది అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ కావాల్సిందేంటి? కంపెనీ ఎగ్జిక్యూషన్‌ని మనం ట్రాక్ చేయడం కావాలి. ఏదైనా ఒక కంపెనీ పెద్ద కంపెనీగా మారడం ఒక రాత్రికి, ఒక సంవత్సరంకి జరగదండి. ఖచ్చితంగా డికేడ్స్ ఆఫ్ శ్రమ మనం చూడాలి. ఎగ్జిక్యూషన్ కంపల్సరీగా జరిగి తీరాలి. దీన్ని మనం ట్రాక్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, చాలా మంది సర్టెనిటీ కోసం చూస్తారండి. ప్రూఫ్ కోసం చూస్తారు. ప్రూఫ్ వచ్చే టైంకి స్టాక్ మార్కెట్‌లో రిటర్న్స్ ఆల్రెడీ వచ్చేస్తాయి. మనం మాట్లాడే ప్రతి విషయం ఫ్యూచర్ ఏం జరుగుతుందనే దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. పాస్ట్ ఏం జరిగిందో మనకు అనవసరం. ప్రెజెంట్ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. మనకు కావాల్సింది ఫ్యూచర్. ఫ్యూచర్‌లో ఎక్కడ గ్రోత్ ఉంటుందో అక్కడికి మనం ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఇలాంటి ప్రయత్నం ప్రతి వారం మన వీడియోస్ లో చేస్తామండి. సో ఇన్వెస్టింగ్ లో పెద్ద పెద్ద మల్టీ బ్యాగర్లు ఏవి కూడా నేను మల్టీ బ్యాగర్ని అని చెప్పి మనకు కనబడవండి. ఒక కన్ఫ్యూజన్ తో, ఒక క్లారిటీ లేకుండా, ఫ్యూచర్‌లో కొంత రిస్క్ ఉంటూ బట్ రివార్డ్ బావుంటుందేమో అనే ఒక ఆలోచనతో మనకు స్టార్ట్ అవుతాయి. ప్రతి జర్నీ కూడా ఇలాగే ఉంటుందండి. ఈ జర్నీలో మనం భాగస్వాములు అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాలు ప్రతి వారం డిస్కస్ చేసుకోవాలండి. ఇలా డిస్కస్ చేయగా చేయగా ఖచ్చితంగా మనకి మంచి ఆపర్చునిటీస్ తగులుతాయి. అంతవరకు ఓపిక పట్టాలి. ఈ ఓపికతోనే మనందరం ఫర్దర్ జర్నీ చేద్దామని ఆశిస్తున్నా. సో ఈ జర్నీలో మీరు కూడా నాతో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ మరొక వారం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.